సార్ వీళ్ళంతా అవుట్ సార్. చెయ్యమండి సార్. వెంటనే మృణాలికి చెప్పొస్తాను సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సార్? వాడినేం పట్టించుకోకండి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. వాడిని మీరు అర్థం చేసుకోలేదు. వాడు ఇంతసేపు మాట్లాడింది వాడి స్వార్థం కోసం కాదు. పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా అంటున్నాడు. వర్కర్స్ కి మన మీద ఉన్న విశ్వాసం పోతే మనం బిజినెస్ చేయలేం. అందులోనూ వచ్చే వారం కూతురి పెళ్లి పెట్టుకుని ఇలాంటి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఇటువంటి వాళ్ళతో తలబడి మన పరువు పోతుందేమో అని భయంగా ఉంది. వాడితో మాట్లాడదాం. ఆ రేడియో ప్రోమో ఎంత రీచ్ అయితే అంత బాగుంటుంది. ఓకే బాయ్. జ్ఞానం రా. ఏంటి సార్? అంత వృధా అయిపోయింది. చాటుగా మొత్తం విన్నాను. వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసా? పెద్ద పోటుగాడ్లా నటిస్తున్నావట. సార్ నేను అంతా పక్కగా ప్లాన్ చేశాను. తప్పకుండా ఇది వర్కౌట్ అయి ఉండాలి. అయితే విన్నా నేను పిచ్చోన్నా? ఏమన్నావు? పంచడానికే కదా వచ్చాం, ఎందుకని తప్పు చేస్తున్నారనేగా. దాన్ని వాళ్ళు పంచడానికి వచ్చామా తప్పు చేయడానికి వచ్చామా, పంచడానికి వచ్చామా తప్పు చేయడానికి వచ్చామా అని ఎగతాళి చేస్తూ అందరూ నవ్వుకుంటున్నారు. రా బాబు, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించారు. రేయ్, మర్యాదగా మాట్లాడరా. నువ్వు పెద్ద ఉత్తముడు. ఆహారంలో విషయాన్ని కలిపే మీకేంటా మర్యాద? ఓ కుటుంబాన్ని అంతా చేసి వీడు ఆ ప్లేస్ లో ఫ్యాక్టరీ కట్టాడు. నువ్వు నీ కూతురు లవ్ చేసిన గొంతుకోసి చంపేశావు. ఇక మీతో మాట్లాడి లాభం లేదు. రేపు ఉదయం నేను వచ్చేసరికి 5 సంతకాలు అగ్రిమెంట్ లో ఉండాలి. అలా లేదో CEO లీక్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టి మీ అందరి వీడియోస్ లీక్ చేసి పారేస్తాను. రేపు పండుకోతే ఫిలోమినా వర్క్ అవర్ నీ ఫోన్ కిందకి ఎక్స్ట్రా చార్జర్. రేపు ఫస్ట్ సంతకం నువ్వే పెట్టాలి. పెద్ద మనుషులను ఊరుకుంటే రండి సార్. సూపర్ రా రే. ఇది వర్కౌట్ అవుతుంది కదా? 100% వర్కౌట్ అవుతుంది. సూపర్ సార్. ఇందుకే సార్ మీరు ఉండాలంటాను. ఇప్పుడేంటి ప్లాన్? సెకండ్ డే ట్రయల్ అయిపోయి ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళాలి సార్. అంటే నువ్వు ఉంటే వాళ్ళతో అగ్రిమెంట్ డీటెయిల్స్ అవి చూస్తావని. సార్ 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 అవన్నీ ఓవర్ ఇంగ్లీష్ లో ఉంటాయి. దానికి మీరుంటేనే కరెక్టే సార్. మీరు మాట్లాడి ఫినిష్ చేయండి, నేను సైనింగ్ కి కరెక్ట్ గా వచ్చేస్తాను సార్. ఓకే ఓకేనా సార్? ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. సీ యు. బాయ్ సార్. లవ్ యూ సార్. ఏం సార్ ఇది? వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇంత జరిగినా నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నాకు వాడి గురించి తెలుసు. ఆ జ్ఞానంతో వచ్చింది నా మనిషి. మీ కంపెనీ వర్కర్స్ అందరూ వాడి వెనకే ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. మీరు చూశారు కదా ఎంత చీప్గా మాట్లాడాడు. మీ వీడియోస్ ఏవి తిరిగి ఇవ్వడు. వాటితో వేరే ప్లాన్ చేశాడు. అదే సాఫ్రాన్ లో జరిగింది. సార్తో కూడా చెప్పాను. దీనికి భయపడే ఎలాగోలా బయటపడితే చాలని సాఫ్రాన్ MD అంతా సార్కి రాసిచ్చారు. సార్ ఆ అగ్రిమెంట్ చూడండి, నేను సాఫ్రాన్ ఎందుకు కొన్నానో తెలుసా? దీనివల్ల ఎంత లాస్ వచ్చినా ఆ జ్ఞానానికి బుద్ధి చెప్పాలని. సో అలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే మీ కంపెనీ స్థలకు మేజర్ షేర్స్ ని నాకు రాసివ్వండి. దానికి ఫ్యాన్సీ అమౌంట్ ని నేను ఇప్పుడే సెటిల్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ డిసైడింగ్ అథారిటీగా నన్ను చేయండి. ఆ తర్వాత వాడి సంగతి చెప్తాను. ఇంత జరిగాక వాడు మీ సైన్ తీసుకోకుండా వదిలిపెట్టడు. వాడికి సైన్ చేసిచ్చి పరువు పోవడం కంటే సార్ అడిగినట్టు రాసిచ్చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తోంది. అది మాత్రమే కాదు, వాడి దగ్గర ఉన్న మీ వీడియోస్ ని నేను ఇప్పిస్తాను. ఓనర్ కి తెలియకుండా ఈ పని చేసేలోగా తల ప్రాణం తోక్కొచ్చింది. రేపటి నుంచి ఎప్పట్లాగే పని చేయొచ్చు. ఇప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఒళ్ళంతా వణుకుతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. స్టాప్ ఇట్. డబ్బు తీసుకుంటున్నావుగా, సరిగ్గా యాక్ట్ చేయి. 22వ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను. వణుకుతూ మాట్లాడు. సార్ టీవీ చూసావా? ఏంటి సార్? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నాకు ఈ సాఫ్రాన్ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చింది. కల్పిత పాత్రలతో చిత్రీకరించబడిన వీడియోల ద్వారా వినూత్నమైన పద్ధతిలో డబ్బులు గుంజే గుంపుని పోలీసులు నేడు మద్దిలపాలెంలో ఖైదు చేశారు. ఇది అచ్చం కస్తూరి వీడియోలో లేదు సార్. నీకేం తెలియదు కదా? ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నా పోరాటం 120 రోజులు లేదా ఎంతవరకు మన జ్ఞానం చూపించిన వీడియోలో లేదు. సాఫ్రాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనకండి. ఏంటి సార్ ఇది? కంపెనీ తయారు కస్తూరి చేసే వీడియోలోనే ఉంది. జ్ఞానం ఉన్నారా? చెప్పండి. CEO మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. CEOనా? అవును సార్. రేయ్, టీవీ న్యూస్ చూసావా? షాక్ అయింటావే. నిన్ను అడ్డం పెట్టుకుని 5 కంపెనీల్ని రాయించేసుకున్నాను. సాఫ్రాన్ ని కలిపే చెప్తున్నాను. ఏంటి అర్థం కాలేదా? ఇంకాసేపట్లో అర్థమవుతుంది.
ఈ కంపెనీని నా దగ్గర నుంచి రాయించేసుకున్నారు. అంతా మీ వల్లే. అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? కస్తూరి అనే పేరుతో ఒక లేడీని యాక్ట్ చేయించి మీ అందరినీ సెంటిమెంటల్ గా మోసం చేసి ఆ జ్ఞానం సంపాదించేశాడు. రాబోయే కొత్త ఎండి వెరీ డేంజరస్. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. ఈడియట్స్. రా జ్ఞానం. ఏంటి అలా చూస్తున్నారు? మీ పాత ఎండి నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారు. దానికి కారణం నా విశ్వాసి జ్ఞానం. గుడ్ జాబ్ జ్ఞానం. అది మాత్రమే కాదు, మీలో ఎవరు యజమానికి వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ యూస్ అయింది. ఎప్పట్లాగే అందరూ పనిచేయండి. కాదని కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేశారో మీలో ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. రా జ్ఞానం. రేయ్, నువ్వొక మహానటుడివిరా. ఆ రోజు నేను నిన్ను కొట్టనే లేదు, కానీ కొట్టినట్టు ఎలా యాక్ట్ చేసావు? ఏమన్నావు? మీరు కొట్టింది కూడా తట్టుకుంటాను, కానీ అర్థం కాలేదంటున్నారే, అందుకే బాధేస్తుందన్నావుగా. నాకు ఎక్కడ బాధగా ఉందిరా. నిన్ను నమ్మే కదా, ఎందుకని ఈ సమస్యలో మమ్మల్ని ఇరికించావు? స్టెల్లా సార్, మీకు జ్ఞానం మీద పీకల దాకా ఉందని నాకు తెలుసు. వర్కర్స్ ముందు వాడిని కొట్టి అవమానించి ఇక్కడి నుంచి తరిమేయండి. ప్రజలకు మంచి చేద్దాం అని చెప్పి యజమానికి వ్యతిరేకంగా పనిచేయించాడు. మన కొత్త ఎండితో మీ ప్రమోషన్ గురించి నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు కాదు, నేను మాట్లాడతాను దాని తర్వాత. 4వ రోజు ఫలితం చూపిస్తాను అన్నావు. ఎరా, ఇదేనా ఆ ఫలితం? కాదన్నా, ఎవరు జ్ఞానాన్ని తప్పుగా అనుకోకండి. ఏదో కుట్ర జరుగుతుంది ఇక్కడ. జరిగేదానికి కారణం వీడు కాదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఏ రోజైతే వీడి కంపెనీకి వచ్చాడో ఆ రోజు నుంచే మనందరితో ఆడుకోవడం మొదలెట్టాడు. ఎప్పుడు ఆపుతావురా ఈ నాటకాన్ని? వీడి ఉద్యోగంలో చేరిన రోజు వీడి వల్ల సమస్యలు వస్తాయని చెప్పాను, వినారా? ఏంటా చూపు? వీడినేం చేయాలి? క్షమించి వదిలేయాలా? వాళ్ళు క్షమించరా, నేను క్షమించరా? కొట్టకండి సార్, నేను చెప్పేది వినండి సార్. కొట్టకండి. వాడు ఏ తప్పు చేసి ఉండడు. వెళ్ళండి సార్, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వీడి మాటలు ఇంకెప్పుడు నమ్మకూడదు. రండి, వెళ్ళి పని చూసుకుందాం. నాతో రా. మన పని మనం సవ్యంగా చేద్దాం. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నేను దీన్ని డీల్ చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది సార్. మనం చేసేది చాలా పెద్ద సాహసం. ఇందులో మనం మాత్రమే కాదు, ఎంతో మంది వర్కర్స్ జీవితాలు దాగున్నాయని 100 ఐడియాలు ఆలోచించాలంటే 150 ఐడియాలు ఆలోచించాను సార్. 100 చోట్ల జాగ్రత్తగా ఉండాలంటే 150 చోట్ల జాగ్రత్తగా ఉన్నాను సార్. అప్పుడే నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఏ పని చేసినా 100% మనుషుల్ని మనం తృప్తిపరచలేం. ఓ 5% ఎదిరించక మానరు. వాళ్ళని మన దారికి తీసుకురావడానికి ఓ పని చేశాను సార్. స్టెల్లా బ్రూస్. నాకు అడ్డుపడే వాళ్ళని అడ్డుకోవడానికి నేను తయారు చేసిన అడ్డుకోడే అతను. ప్రమోషన్ దొరక్క విరక్తి చెందిన అతన్ని నేను నా వైపుకి తిప్పుకున్నాను. ఇంత ఆలోచించినోడ్ని నాతో ఉన్నవాడే వెన్నుపోటు పొడుస్తాడన్న సింపుల్ విషయాన్ని ఆలోచించలేకపోయాను సార్. ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డావు? అదే నిన్ను కొట్టమని చెప్పాడు. అది నువ్వు అనుకున్నట్టు మంచోడు కాదు, ద్రోహి. వాడిని నమ్మకు. నేను మీకేం ద్రోహం చేశాను సార్? ఎందుకు సార్ ఇలా చేశారు? మిమ్మల్ని నా గురువుగా భావించాను సార్. అన్నిటికీ నాకు తోడుగా ధైర్యంగా మీరున్నారనుకున్నాను. ఇలాంటి ద్రోహానికి పాల్పడితే వర్కర్స్ జీవితాలు నాశనం అవుతాయని తెలిసి ఒక వర్కర్గా ఈ పని చేయడానికి మీకు మనసెలా వచ్చింది సార్? చెప్పండి సార్. వర్కరా? రే, పుట్టడానికి ముందే యజమానిగా నిర్ణయించబడ్డవాడిని నేను. అర్థం కాలేదా? రా. సాఫ్రాన్ కంపెనీ తాలూకు కొత్త ఎండి వాళ్ళ అబ్బాయిని సీఈఓని చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరో తెలుసా? ఆదిత్యరామ్ మాధవ్. అది నేనే. యజమానంటే ఎంతకైనా తెగిస్తావా? నన్ను ఎలాగైనా వాడుకుంటావా? నేను చెప్పిన దాంట్లో అర్థం ఉందని నీకు ఇంకా అర్థం కాలేదా? ఇలా చూడు, నువ్వు తప్పుడు లోకంలో బతుకుతూ తప్పుగానే ఆలోచిస్తున్నావు. ఇక్కడ ఒకడు ఆశపడేవన్నీ వాడికి దొరకాలి. దాన్నిచ్చేవాడే కార్పొరేట్. ఆ దిశగా వెళ్లేదే ఎదుగుదల. ఆ ఎదుగుదలలో ఏవైనా జరగచ్చు. దాన్నే నువ్వు విషయం అంటున్నావు. ఇప్పుడు నువ్వు చేసేవన్నీ ఎదుగుదల కోసం అంటావా? ఆ మాటకొస్తే వాళ్ళు తయారు చేసే ఆహారాన్ని తినే యజమానులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లు వాడుతున్నారు? మీకంతా శ్వాసించడానికి స్విస్, తినడానికి ఆర్గానిక్ ఫుడ్, యూజ్ చేయడానికి ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్. కానీ మీ ఎదుగుదల కోసం మేము విషయాన్ని తినాలి కదూ? ఏమన్నా ఒక యజమాని కోరుకునేవని దక్కాలన్నావు కదా? ముందు మా అత్యవసరాలు మాకు కొంచెమైనా దక్కనివ్వు. దానికోసమే మేము పోరాడుతున్నాం. బాగా వినో, నువ్వెంత పెద్ద యజమానమైనా నేను పట్టించుకోను. ఎక్కి తొక్కేసి పోతూ ఉంటాను. నువ్వు మారవురా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ మే 1వ తారీఖు నువ్వు వర్కర్స్ పవర్ చూపిస్తానన్నావో అదే మే 1వ తారీఖు
నేను యజమాని పవర్ ఏంటో చూపిస్తాను. ఒప్పుకుంటాను, వర్కర్స్ కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని నువ్వు కూల్చి చూపించావు. ఆ విశ్వాసం నాకు మళ్ళీ దక్కాలంటే నేను సాధారణ యజమానిగా వస్తే సరిపోదు. ఒక రక్షకుడిలా కాపాడేవాడిలా రావాలి. వాళ్ళకి నేను దేవుడిలా కనిపించాలి. అందరినీ మీరే యజమాని అవ్వాలని బతిమాలేలా చేస్తాను. ఇంకాసేపట్లో నీ నోటితో నువ్వే నన్ను యజమానిని చెప్పేలా చేస్తాను. దానికిప్పుడు నేను వర్కర్స్ కి సమస్యను సృష్టిస్తాను. ఆ సమస్యలోంచి నేనే వాళ్ళని కాపాడతాను. నువ్వు మధ్యలో దూరి హీరోయిజం చూపించాలనుకుంటే సమస్యను మాత్రమే సృష్టిస్తాను, కాపాడను. నీకు వర్కర్స్ ప్రాణాలు ముఖ్యమా, నీ పోరాటం ముఖ్యమా అని నువ్వే నిర్ణయించుకో. ఇదిగో ఇదే మొదటి సమస్య. రా, వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్ స్క్వాడ్. మీరందరూ కలిసి 2 రోజులు తయారు చేశారు కదా విషం లేని ఆహారం. దాంతో కలిపి ఈ రోజు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని టెస్ట్ కి తీసుకెళ్తారు. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ కి తీసుకెళ్లారే, అదేంటో తెలుసా మీకు? మనం 2 రోజులు తయారు చేసిన మంచి ప్రొడక్ట్స్ కంపెనీ ప్రొడక్ట్స్ అని ఈ రోజు మన పాత స్టైల్లో చేసిన ప్రొడక్ట్స్ ని ఎండీకి ఎదురుగా తయారు చేసిన కల్తీ ప్రొడక్ట్స్ ని ప్రూవ్ చేసి మన మీద క్రిమినల్ కేసు పెట్టబోతున్నారు. అదే వాళ్ళ ప్లాన్. పాపం జ్ఞానం, వీడికి ఇంతా తెలీదు. నేను చెప్పాను కదా వీడు మంచోడని. జ్ఞానం, నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను. నీ కళని నేను నిజం చేసి చూపిస్తాను. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? ఉండు, ఆది చూసుకుంటారని చెప్పారుగా. ఆయన మనల్ని వదిలిపెట్టేలా లేడు. ఈ 2 రోజులు మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ ని నాశనం చేయడానికి గొడవకి నిప్పంటి చేశాడు. కూలోళ్ళు చస్తున్నారు. పోరా పో. అయ్యో మొత్తం కాలిపోతుంది. అయ్యో కాలిపోతుంది. అయ్యో ఏంటిదా? కాలిపోతుంది. మేము ఇన్నాళ్ళు సంపాదించిన విశ్వాసాన్ని నువ్వు కూల్చేశావు. నువ్వు 2 రోజులు తయారు చేసిన వాటిని నేను కాల్చేశాను. వెళ్ళి కాపాడరా. ఓయ్, ఇదంతా నేనే చేశానని చెప్పినా నమ్మరు. నీకున్న మంచి పేరు కాస్త నా వల్ల పోయింది. తొందరేంటి, నిదానంగా వెళ్ళొచ్చు. ఇంత చేసిన దానికి ఒక ప్రాణమైనా పోవాలి కదా. సాయం పట్టు, చూస్తావేంటి? రండి రండి, కాలు పట్టుకో, కాలు పట్టుకో. తప్పకుండా అయ్యా, తప్పకండి. ఏమను? 8 గంటల సేపు వర్కర్, 16 గంటల సేపు కన్జ్యూమరా, 24 గంటలు యజమానిరా. నాతోనే మార్కెటింగా? సార్, ఆది సార్ తలకా దెబ్బ లేదు, ఏం లేదు. ఏమైంది సార్? పర్లేదు, ఏం కాలేదు. ఆ ఎండి ఏం చేయడానికైనా తెగిస్తాడు. వాడిని వదిలిపెట్టకూడదు. వాడి గురించి తెలిసే వాడితో మాట్లాడేటప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ల్యాబ్ రిజల్ట్స్ రానివ్వండి. మిమ్మల్ని అందరినీ క్రిమినల్ కేసులో బొక్కలో తోస్తాను. మీరు 2 రోజులు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని గొడవతో పాటు కాల్చేస్తాను. ఇకపై ఎప్పుడు యజమానికి వ్యతిరేకంగా ఈ ఎవిడెన్స్ చాలు ఎండిని అరెస్ట్ చేయించడానికి. అలాగని ఇంత పెద్ద తప్పు చేసినోడిని వదిలేస్తావా? అవును, వినోద్ చెప్పింది కరెక్టే. సార్, మీరు పోలీసులు ఫోన్ చేయండి సార్. చేయండి సార్. హలో సార్. సార్, ఆది ఫ్రమ్ సాఫ్రాన్ ఫుడ్ ప్రొడక్ట్స్. మీరు మా ఫ్యాక్టరీకి ఇమీడియట్ గా రాగలరా? ఇంకో 10 minutes లో మా నాన్నని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. 20 minutes లో బెయిల్ రెడీ అవుతుంది. ఏమంటున్నారు సార్? మీరు ఊరుకోండి సార్. సార్ ఏంటి సార్, ఏమైంది? లేదు లేదు, ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. స్టెలా సార్, మీరు ఆయనతో ఏమన్నారు? ఏం చెప్పొద్దు. మీరు చెప్పేది మంచి విషయమే. మంచి విషయం అయితే బయటికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ, ఇంత పెద్ద సమస్య నుంచి కంపెనీని కాపాడాలంటే ఈ సమస్యల గురించి బాగా తెలిసిన మనలో ఒకడే సీఈఓ అవ్వాలంటున్నారు. చాలా మంచి ఆలోచనే కదా, ఇది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? కాదు సార్, వినడానికి బానే ఉంది, కానీ నేను సీఈఓ అయితే బాగుంటుంది అంటున్నారు. ఇంత ప్రాబ్లం జరుగుతుంటే నేను సీఈఓ అవడం ముఖ్యమా? సార్, ఇందులో తప్పే ఉంది సార్. మీరు బాగా చదువుకున్నారు, చాలా క్లారిటీగా ఆలోచిస్తారు. మా మేలు కోసం, ఈ కంపెనీ మేలు కోసం కష్టపడతారు. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్?
42 వర్కర్స్ ఈ రోజు బతికున్నారంటే దానికి కారణం మీరే. వాళ్ళ ఫ్యామిలీస్ కి దేవుడైపోయారు. సీఈఓ అవడానికి ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు? ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్తున్నాను, ఆది ఈ కంపెనీ సీఈఓ అవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఐ రైట్? ఇంకేం యూనియన్ లీడర్స్ మనందరికి ఏమంటారు? ఇలా చూడండి, నేను చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే సీఈఓ అవడానికి నేను ఒప్పుకుంటాను. నా మిత్రుడు జ్ఞానం విషయం లేని ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి ఎంత పోరాడాడో నాకు మాత్రమే తెలుసు. కానీ వాడి కళ్ళ ముందే వాడి కళ కాలిపోయింది. వాడి కళ తాత్కాలికమైనదే కావచ్చు, కానీ నేను చెప్పబోయేది శాశ్వతమైంది. ఇక ఈ కంపెనీలో గవర్నమెంట్ చెప్పిన మోతాదులోనే ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాం. దానివల్ల వచ్చేది లాభమో నష్టమో కంపెనీ భరించాలి. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. నేను మంచివాడిని నమ్మేలా చేశాను. ఇక నేను కలపమనేది మంచిదని నమ్మేలా చేయడం ఎంతసేపు? ఇన్ని రోజులు కన్జ్యూమర్స్ ని మాత్రమే మోసం చేశాను. ఇకపై వర్కర్స్ ని కలిపి మోసం చేస్తాను. నేను వర్కర్స్ తో ఉండి వాళ్ళ బాధల్ని చూసిన వాడిని. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. ఈ రోజు వాళ్ళందరి జీతాలు 3 రెట్లు పెంచుతామని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనౌన్స్ చేయాలి. డబ్బు అనగానే ఈ కూలోళ్ళందరూ కుక్కల్లా తోకాడిస్తూ వస్తారు. మిస్టర్ ఆది, మీరు చెప్పే అన్ని కండిషన్స్ కి మేము ఒప్పుకుంటున్నాం. ఇక నుంచి సాఫ్రాన్ కంపెనీకి మీరే సీఈఓ. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను సీఈఓ అవ్వడానికి నా మిత్రుడు ఒప్పుకోవాలి. ఈ దేశంలో ప్రజలందరూ కలాం వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుంది, ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి అనుకుంటారు. ఎవరొచ్చినా మనం మారితేనే అంతా మారుతుందని అర్థం చేసుకోవడానికి ఇంకో 100 ఏళ్లు పడుతుంది. ఆలోగా వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏమేమి చెయ్యాలో అంతా చేసి పోతూ ఉండాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత నేనే ఉంటాను. నా మిత్రుడు ఆదే సీఈఓ అవ్వాలి. మీరు 2 రోజులు చేసిన మంచిని శాంపుల్ గా చూపిస్తాను, దాన్ని ఊరికే రేడియోలో చెప్తానన్నావు కదా. ఇప్పుడు బూడిద మాత్రమే మిగిలింది, వెళ్ళి చెప్పు. దాదాపు 1 నెల రోజులు మేము దీనికోసం కష్టపడ్డాం. జ్ఞానం తీసుకొచ్చిన ఈ మార్పు వల్ల మనకింకాసేపట్లో అన్ని షాప్స్ లో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తయారు చేసిన ప్రొడక్ట్స్ దొరుకుతాయి. వినడానికి చాలా బాగుంది కదా. జ్ఞానం వస్తే ఈ నాణ్యమైన ప్రొడక్ట్స్ ని ఎలా తయారు చేశారు, వాటిని ప్రజలకు ఎలా చేరుస్తారు అని డీటెయిల్ గా అడిగి తెలుసుకోవాలి. అందుకని ఎన్ని ముఖ్యమైన పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి జాగ్రత్తగా వినండి. గుడ్ ఈవినింగ్ జ్ఞానం, వెల్కమ్ టు ద షో. మీరేం చెప్తారో వినడానికి ఈ ఊరు మొత్తం వెయిట్ చేస్తోంది. చెప్పండి. నా గురించి మీరు వినే ఉంటారు. మృణాల్ని చెప్పినంత నిజమేనండి. మా కంపెనీ తయారు చేసేది విషయం అని నాకు తెలిసింది. దాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు లక్షల మంది తింటున్నారని తెలిసింది. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నాను. అందువల్ల మా కంపెనీ వర్కర్స్ చేత యజమానికి తెలియకుండా 2 రోజులు నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేయించాను. వాటిని శాంపుల్ గా తీసుకొచ్చి మేము చేసి చూపించగలమని మీ ముందు గర్వంగా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఆ ప్రొడక్ట్ శాంపుల్స్ ఏమీ లేవు. అన్నిటినీ కాల్ చేశారు. మీరు ఏమంటున్నారు? ఈరోజు ఈవినింగ్ లోపు అన్ని ప్రోడక్ట్లు షాప్కి వెళ్ళిపోతాయన్నారు. కానీ నువ్వు చూపించాల్సింది మా ద్వారా చేసిన ప్రోడక్ట్ శాంపిల్స్ కాదురా, దానికన్నా పెద్ద శాంపిల్స్ ని చూపించను మా వర్కర్స్ నా చేతికిచ్చి పంపించారు. జ్ఞానం, ఇన్ని సంవత్సరాలు ఓనర్ చెప్తే పనిచేశాను. ఈ 2 రోజులు నువ్వు చెప్తే పనిచేశాను. ఈ రోజు కూడా నేను పనిలోకి వచ్చినప్పుడు ఎప్పట్లాగా తప్పు చేయాల్సి వస్తుందేమోనని బాధేసింది. కానీ ఎవరెలా పోతే నాకేంటని నేను మాత్రం కరెక్ట్ గా పని చేయాలనుకున్నాను. ఈ రోజు కూడా నువ్వు చెప్పినట్టే చేశాను. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. ఇదంతా నీ వల్లే జ్ఞానం. ఈరోజు 5 మూట్లే కలిపాను. ఇన్నాళ్ళు తప్పని తెలిసి అదే పని చేశాను. ఈ 2 రోజులు చేసింది దానికి ప్రాయశ్చిత్తం అనుకున్నాను. మంచి చేసిన ఈ చేతులతో చెడు చేయాలని అనిపించలేదు సార్. ఆ పిల్లల మొహాలు నాకు కనిపించాయి సార్. అదే నా పిల్లలైతే నేను ఈ పని చేస్తానా? ఈరోజు ఉదయం 6వ మూట తీయడానికి వెళ్ళినప్పుడు నా చేతులు వణికాయి సార్. ఏమైతే పక్కన పెట్టేశాను సార్. అన్నా, ఈ రోజు తయారు చేసిన వస్తువుల మీద ఎక్స్పైరీ డేట్ 3 రోజులు తగ్గించి వేశారన్నా. అది ప్రింటింగ్ మిస్టేకే కదన్నా. ఈ రోజు మన ఓనర్ కు భయపడి అందరూ తప్పుడు పని చేస్తారని నాకు తెలుసు. కానీ ఎక్స్పైరీ డేట్ తగ్గించి ప్రింట్ చేస్తే కనీసం విషపూరితమైన ఆహారాన్ని తినేవారి సంఖ్య తగ్గుతుంది. 6 రోజులు అమ్మేదాన్ని 3 రోజులు అమ్మితే చాలని అలా చేశాను. కంపెనీలో ఎవరికైనా తెలిసిందంటే ఎవరిని నమ్ముకుని ఉన్నాం? ఎవడేం చేస్తాడు? పర్లేదు, చూసుకుందాం బాబు. ఎలాగోలా పనిచేస్తే చాలనుకున్న వర్కర్స్ ఇలాగే పనిచేయాలని మారడం నా కళ్ళారా చూశాను.
మీరిచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటిని టెస్ట్ చేశాను. అందరూ రూల్స్ ప్రకారమే తయారు చేశారు. నువ్వు కరెక్ట్ గా చేసావు. నువ్వు కూడా కరెక్ట్ గా చేసావన్నా. మన కెనడియన్ కూడా కరెక్ట్ గా చేశాడు. నేను ఇప్పుడు చెప్పిన 5గురే కాదు, మా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిని సవ్యంగా చేశారని నేను తెలుసుకున్నాను. ఎవరో అన్నారు కలాం వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుందని వీళ్ళు మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారని. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మారితే చాలు పెద్ద మార్పును తీసుకురావచ్చని మా కంపెనీ వర్కర్స్ నిరూపించారు. నేను మార్కెటింగ్ తో ప్రోడక్ట్ ని శాంపుల్ గా చూపించాలనుకున్నాను, కానీ వీళ్ళు మానవత్వంతో నిజాయితీని శాంపుల్ గా చూపించారు. కార్మికులు మారితే దేన్నైనా మార్చేయచ్చని రుజువు చేశారు. సూపర్ బ్రో, అందరూ సీరియస్ గా ఆలోచించేలా చేశారు. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో